హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిష్య చిన్ను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు వచ్చేసి మా స్కూల్లో టెక్నోటోపియా అనే డిజిటల్ ఫెస్ట్ అయితే ఆర్గనైజ్ చేశారు ఫ్రెండ్స్. సో మెయిన్ గా ఈ టెక్నోటోపియా ఒక మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్, మెమరీ పవర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్ అండ్ ఫోకసింగ్ ఆన్ గోల్స్. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి స్క్రాచ్ కోడింగ్ యూజ్ చేసి వేరియస్ గేమ్స్ అయితే డెవలప్ చేశారు ఫ్రెండ్స్. ఆ గేమ్స్ ద్వారా మనకైతే వేరియస్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మెమరీ పవర్ అలాంటి స్కిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఈ డిజిటల్ ఫెస్ట్ లో చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఈ టెక్నోటోపియా డిజిటల్ ఫెస్ట్ మొత్తం రోబోస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మీద ప్రిపేర్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద మెజర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఎబిలిటీ టు చేంజ్. సో బాగుంది కదా ఫ్రెండ్స్ కోట్. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనకి బీపీ చెకప్ అయినా అండ్ ఎక్స్ అండ్ ఓ గేమ్స్, మైక్రోబిట్స్ యూజ్ చేసి ఎక్స్ అండ్ ఓ గేమ్స్ అండ్ ఇంకా వేరియస్ మూవీ గెస్సింగ్ గేమ్స్ అండ్ ఇంకా గ్రాఫికల్ డైస్ బేస్డ్ ఆన్ అవి చేసి డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి మైక్రోబిట్స్ యూజ్ చేసి గ్రాఫికల్ డైస్ కూడా ప్రిపేర్ చేసా ఫ్రెండ్స్. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. అండ్ ఈ టెక్నోటోపియాలో మనకి ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. ఫుడ్ స్టాల్స్ లో ఫ్రైస్, శాండ్విచ్, పన్నీర్ శాండ్విచ్, చికెన్ శాండ్విచ్ అండ్ వేరియస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మొత్తం అన్ని క్లాసెస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశా ఫ్రెండ్స్. నేను కూడా చాలానే నేర్చుకున్నా దీంట్లో. అండ్ నేను కొన్ని ఫొటోస్ కూడా దిగాను ఫ్రెండ్స్ రోబోతో. సో రండి మీరు కూడా చూసేయండి ఈ వీడియో. అండ్ మీకు ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీలో చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మేమైతే ఇందులో కోడింగ్ అంటే ఏంటిది, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అవన్నీ అయితే నేర్చుకున్నా. అండ్ ఇక్కడ చిన్న క్లాస్ పిల్లలు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఎంజాయ్ కూడా చేశారు. సో మమ్మల్ని అయితే అందరు గైడ్ చేశారు ఫ్రెండ్స్. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ పాప చూడండి ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో వేరియస్ గేమ్స్ గురించి. అండ్ దీంట్లో వాటర్ సెన్సార్స్ అండ్ వేరియస్ సెన్సార్స్ ద్వారా బ్లైండ్ పీపుల్ కి ఒక యాంటీనా యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ లాగా అయితే తయారు చేశారు ఫ్రెండ్స్. సో దీని ద్వారా ఇప్పుడు ఏదన్నా మనకి ముందు ఏదన్నా ఆబ్స్టాకిల్ ఉన్నా గానీ మనల్ని అయితే డిటెక్ట్ చేసి ఆబ్స్టాకిల్ హెడ్ అనేది చెప్తారు ఫ్రెండ్స్. అండ్ టీచర్స్ కూడా స్టూడెంట్స్ కి చాలా బాగా ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ గా ఉండి చాలా బాగా వాళ్ళని అయితే ఎంకరేజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేను కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడాను ఫ్రెండ్స్, చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇగో ఈ గేమ్ వచ్చేసి మనకైతే మ్యాచ్ ద సేమ్ కార్డ్. అండ్ ఇక్కడ మైక్రోబిట్స్ యూజ్ చేశారు, అది ఎలా యూజ్ చేశారో అదైతే చెప్పారు ఫ్రెండ్స్ మనకి. అండ్ ఇది వచ్చేసి గ్రాఫికల్ డైస్ మూవింగ్ కేసింగ్ గేమ్. అండ్ ఇదైతే బ్లైండ్నెస్. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టెక్నోటోపియా 2.0 డిజిటల్ ఫెస్ట్ ఇదైతే స్టూడెంట్స్ కి చాలా బాగా వేరే స్కిల్స్ నేర్పించింది. అండ్ వాళ్ళ ఓన్ గా బిల్డప్, వాళ్ళ మెమొరీ పవర్ బిల్డప్ కావడానికి కానీ వాళ్ళ ఓన్ గా వాళ్ళ సెల్ఫ్ తో వాళ్ళంతలా వాళ్ళే మంచి ఫ్యూచర్ ని లీడ్ చేయాలని చెప్పి చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది ఫ్రెండ్స్. మీరు కూడా చూసేయండి. అండ్ సిస్టమ్స్ లో కూడా చాలా బాగా ఆర్గనైజ్ అయితే చేశారు. అండ్ వాళ్ళు స్క్రాచ్ కోడ్ యూజ్ చేసి బాగా గేమ్స్ అయితే ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మ్యాథ్స్, సైన్స్ ఇలా చాలానే ఉన్నాయి, మీరు కూడా చూసేయండి. అండ్ దీని ద్వారా మనం చాలా స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు. కార్ రేసింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మోడర్న్ గా వాటర్ ప్లాంట్స్ ఎలా గ్రో చేయాలి, దాని వల్ల
యానిమల్స్ కి కానీ ఆ ఫార్మర్స్ కి కానీ ఎలాంటి నష్టం రాకుండా ఎలా ఫ్యూచర్ గా అది చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఈ గేమ్ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు వీడియో ఎండ్ వరకు చూసేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఎలా నచ్చిందో మాకు చెప్పండి. Thanks for watching. Subscribe to my channel.